ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నా ప్రభువా పేరు పేరున దీవెనలతో నింపండి, మేళ్లతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి. నీ బాగుబోలుముని చాపిన ఆయన వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. నేరుగా ముఖాముఖిగా మాట్లాడి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ప్రతి బిడ్డను వర్ధిల్లింపచేయమని, ప్రతి బిడ్డతో కూడా నాయన నీవు నివాసం చేసి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా నీ సాక్షులుగా నిలువబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేలు, ఆశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియ దేవుడి బిడ్డలారా, నిజంగా మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం చూడడం, నిజంగా చాలా మంది కాల్ చేసి మేము ఆత్మీయంగా బలపడ్డామండం, నేనైతే చాలా సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడి వాక్యం మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి మందిరాన్ని ప్రేమిస్తే అనే మాట గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడి మందిరాన్ని ప్రేమిస్తే మన జీవితంలో వచ్చే దీవెనలు ఎన్నో 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 ఎన్నెన్నో ఎన్నో లెక్కకు మించినటువంటి దీవెనలు మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రకంగా చెప్పాలి అంటే శరీర సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు, ఇంకా నీ జీవితంలో చెప్పాలంటే ఘనత, తరతరములు గుర్తుపెట్టుకునేటువంటి దీవెనలు అన్నీ కూడా మనం పొందుకోవాలి అంటే దేవుడి మందిరాన్ని మనము ప్రేమించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చాలామంది వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయంటే దేవుడి మందిరాన్ని ప్రేమించక, దేవుడి మందిరాన్ని వెళ్ళక, దేవుడి మందిరములోకి వెళ్ళి దేవుని పాద సన్నిధిలో దేవుడి వాక్కులను, దేవుడి వాగ్దానాలను, దేవుడి ప్రవచనములు, దేవుడు దైవజనుల ద్వారా, దేవుడు ప్రవక్తల ద్వారా, దేవుడు సేవకుల ద్వారా తన సంఘములో, తన రక్తం ఇచ్చుకున్న సంఘములో తన ప్రవక్తలను, తన సేవకులను, తన యొక్క కాపర్లను దేవుడు నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఆ అద్భుతమైన చక్కటి దీవెనకరమైన మాటలు అనేక మంది వినక, ఆత్మ సంబంధమైన మాటలను తెలుసుకోక దేవుడి మందిరానికి దూరం అయిపోయి లోక సంబంధమైనటువంటి వాటికి ఎక్కువ చోటిచ్చి వాటి వైపు చూస్తూ ఆత్మీయ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఒడిదుడుకులతో అడుగులు ముందుకేస్తూ బాధపడుతుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాటగా నేను చెప్పాలి అంటే నా బిడ్డ భవిష్యత్తు బాగలేదు, నా బిడ్డలు చెడిపోయారు, నా బిడ్డలకు జ్ఞానం లేదు, నా బిడ్డలు పని చేయడం లేదు, నా బిడ్డలు ఆత్మీయంగా ఎంతో ఎదుగుతారనుకున్నాను, దేవునికి దూరమైపోయారు అంటూ రకరకాల పరిస్థితులు గుండా ఆ యవ్వన బిడ్డలు వెళ్తూ ఆ తల్లిదండ్రులు దైవజనుల దగ్గరికి వచ్చి కన్నీళ్లు కారుస్తూ వేడుస్తూ ఉంటారు. అయ్యా, నేను ఏదో కలలు కన్నాను, ఏదో ఊహించుకున్నాను, ఏదో ఆలోచన చేశాను, కానీ నా బిడ్డల జీవితాలలో నేను అనుకున్న మార్గము గుండా వెళ్ళలేదు. సో కాబట్టి నాకు ఎంతో బాధగా ఉంది. నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేటువంటి వాళ్ళు లెక్కకు మించి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి మందిరాన్ని ప్రేమించిన వాళ్ళు నిజముగా ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఎపిసోడ్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనతో చక్కగా అమర్చబడి ఆ ప్రభువునందు పరిశుద్ధమైనటువంటి దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నారు. ఈ మాటలో చాలా దీవెనలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు కాలంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సెల్, యూట్యూబ్, వెబ్సైట్, ఇంకా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ విధంగా దేవుడి వాక్యాన్ని ఎంతోమంది వీక్షిస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం.
నేను వద్దని చెప్పను, కానీ ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా, మహా గొప్ప దేవుడి మందిరములోకి నువ్వు వెళ్ళడం అది దేవుని చిత్తం. ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుడి మహా గొప్ప దేవుడి మందిరానికి మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు. ఎప్పుడైతే మనము మహా గొప్ప దేవుడి మందిరములోకి వెళ్ళినప్పుడు దేవుని ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు వారిని నిలబెట్టుకొని వాడుకొని వారి ద్వారా మాట్లాడే ప్రతి మాట కూడా మనము మన జీవితంలోనికి తీసుకున్నట్లయితే, ఆ వాక్యానుసారంగా జీవించేందుకు తీర్మానం తీసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉంటుందంటే క్రీస్తు యేసు అనేటువంటి బండ మీద కట్టబడిన వారిగా మన జీవితాలు ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క వాక్యము నీ లోనికి వెళ్తాదో, వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించుటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే మార్చబడతావో, ఆ దేవుని యేసు క్రీస్తు యొక్క వాక్యమునే ఆ యొక్క పునాది, ఆ వాక్యము, ఆ మూలరాయి నీ అంతరంగంలోకి వెళ్ళినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, నీలో ఈ లోక సంబంధమైన వాటికి చోటు ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడే నీ జీవితం ఎలా ఉంటుందంటే మాట మార్చబడుతుంది, చూపు మార్చబడుతుంది, ఆలోచన మార్చబడుతుంది, తలంపు మార్చబడుతుంది, ఒక గురి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఇంకా మీకు చెప్పాలి అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నీ ఆలోచనలు త్రిప్పబడతాయండి. వాటిని నీ జీవితంలోకి ఎంత మాత్రం కూడా అనుమతించవు, వాటి నుంచి నువ్వు త్రిప్పబడతావు. ప్రియదేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే నీవు సెటిల్ చేసుకోవడం మొదలు పెడతావండి. దేవుని వాక్యం ఎలా ఉంది, నా జీవితం ఎలాగా ఉండాలి, నా మాట తీరు ఇలా ఉండాలి, నా తలంపులు ఇలా ఉండాలి, నా మార్గాలు ఇలా ఉండాలి, నా అడుగులు ఇలా ఉండాలి, నా ఆత్మీయ స్థితి ఇలా ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైన రీతిలో నీ జీవితము ఒక చక్కటి జీవితముగా, ఒక అద్భుతమైన జీవితముగా, ఒక ఆశీర్వాదకరమైన జీవితముగా, దేవుడికి ఇష్టమైన జీవితంగా, నీ తల్లికి ఇష్టమైన జీవితంగా, నీ తండ్రికి ఇష్టమైన జీవితంగా, అనేకులకి ఇష్టమైన జీవితంగా యేసు క్రీస్తులో ప్రియదేవుని బిడ్డలారా నువ్వు కట్టబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది నీ జీవితంలో జరిగినట్లయితే నీ జీవితము ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, నేను మళ్ళీ మీతో పంచుకుంటున్నాను. లోక సంబంధమైన మాటలతో కట్టబడడం వేరు, దేవుని మాటలతో కట్టబడడం వేరండి. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసు మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు క్రీస్తులో కట్టబడడం అనేది ఎట్లుంటుందంటే ప్రియదేవుని బిడ్డలారా, అది చాలా గొప్పగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితము ఎప్పుడైతే యేసు క్రీస్తులో కట్టబడతాదో ఆ యొక్క జీవితము ఒక ప్రత్యేకమైన దీవించబడినటువంటి జీవితముగా మార్చబడుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క క్రీస్తులో కట్టబడిన జీవితం గురించి దేవుడు ఇంకా కొన్ని మాటలు నేను మీతో, పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా చూడండి ఈ మాట, ప్రతి కట్టడము ఆయనతో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడము చూడండి, ఒక్క వ్యక్తి కాదు, ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆ మహా గొప్ప దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి యొక్క జీవితము దేవుడి మందిరానికి, అంటే దేవుడి మందిరముగా కట్టబడేటువంటి ఒక వ్యక్తిగా ఆ వ్యక్తి యొక్క జీవితం మలచబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, రెండో మాట చెప్పమంటారా, దేవుడు వాడుకునేటువంటి పాత్రగా. మూడో మాట చెప్పమంటారా, దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను తయారు చేయబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంతే. ఒక వ్యక్తి లోక సంబంధం నుంచి విడుదల పొంది ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎప్పుడు మార్చబడతాడంటే అది దేవుడి మహా గొప్ప మందిరంలోకి అడుగు పెట్టినప్పుడు, దేవుడి మందిరాన్ని ప్రేమించినప్పుడే. ప్రియదేవుని బిడ్డలారా, మీకు ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. ఒక ఇండ్లు కట్టేదానికి మనం తీర్మానం తీసుకున్నప్పుడు మనం అనేకమైన వస్తువులు తోలుతాం, ఆ ఇంటికి మెటీరియల్ తోలుతూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అందులో ఒక రాళ్ళను తీసుకురండి, ఆ రాళ్ళు సరిగా ఉండవండి. అయితే ఆ రాళ్ళను మేస్త్రి తీసుకున్నప్పుడు ఆ రాళ్ళను కొన్ని వస్తువులను ఉపయోగించి ఆ రాళ్ళను మొలచడం జరుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ రాళ్ళను నీట్గా ఎప్పుడైతే మొలవడం మొదలు పెడతామో, ఆ మేస్త్రి మొలవడం మొదలుపెట్టినప్పుడు ఆ రాళ్ళు పనికొచ్చేటువంటి రాళ్ళగా మార్చబడతాయి, ఇంటికి కట్టబడేటువంటి రాళ్ళగా మార్చబడతాయండి. ఆ ఇంటికి పనికొచ్చేటువంటి రాళ్ళు ఆ ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తాయి, ఎంతో సేఫ్టీ, ఆ ఇంటి వారికి ఎంతో సేఫ్టీని ఇస్తాయి, చూసేదానికి కూడా చాలా బాగుంటాయండి. అయితే ఆ రాళ్ళు వడ్డవాళ్ళ చేతులకి
వెళ్ళాలి, లేదా పని చేసేటువంటి వ్యక్తుల చేతులకి వెళ్ళినప్పుడు వాళ్ళు తమ సుత్తితో ఆ రాళ్లను సరిచేసినప్పుడు ఆ సుత్తి దెబ్బలు తగిలినప్పుడు రాళ్ళలో ఉన్నటువంటి ఎగస్ట్రాస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి ప్రియమైన బిడ్డలారా. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఒక మంచి జీవితం కలిగి జీవించాలి అంటే మన ఆత్మీయ జీవితము మనకును మన తరువాత తరతరానికి కూడా మన జీవితము దీవెనకరంగా ఉండాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, మనం మహా గొప్ప దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవక్తలు ఆ వస్తువులు వేసేటువంటి ఆ క్రీస్తు యొక్క మాటలు పునాదుల మీద మనం ఎప్పుడైతే కట్టబడతామో మనలో ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఆ వాక్యం ద్వారా కొట్టబడతాయి ప్రియమైన బిడ్డలారా. ఆ వాక్యం ద్వారా ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి విరోధమైనవన్నీ కూడా కొట్టబడినప్పుడు మన జీవితంలో ఎలా ఉంటాయంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి మందిరముగా మన జీవితాలు కట్టబడతాయి ప్రియమైన బిడ్డలారా. మన జీవితాలు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతాయో ప్రియమైన బిడ్డలారా, మనలో ఒక ఆనందం ఉంటుంది, మనలో ఒక సంతోషం ఉంటుంది, మనలో ఒక నిరీక్షణ ఉంటుంది, మన జీవితం మీద మనకు నిజంగా ఒక స్టామినా ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. ఇటు జీవితం ఇచ్చిన దేవునికి నిండు మనసుతో స్తోత్రాలు ప్రభు అని దేవుని గణపరిచేటువంటి వ్యక్తులుగా మన జీవితం ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను ప్రియమైన బిడ్డలారా. ఈ మాట చూడండి ప్రియమైన 21వ మాట, ఎపిసీలకు రాసిన పత్రిక 2:21లో, ప్రభునందు పరిశుద్ధమైన మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. గట్టిగా చెవులు కూడా దేవుని కనపరుస్తామా? ఈ మాటలు ప్రియమైన బిడ్డలారా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట నేను మీతో పంచుకోబోతున్నానండి. ఒక వ్యక్తి దేవుడి మందిరాన్ని ప్రేమించి ఆ వ్యక్తి జీవితంలో జరిగే ఒక గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఒక పరిశుద్ధమైన జీవితం అంట. ఆ పరిశుద్ధమైన జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడే, సర్వ సృష్టికర్త అయిన దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే నీ అంతరంగములోకి వచ్చి నీలో జీవించడం మొదలు పెడతాడంట. నీ జీవితము క్రీస్తులో కట్టబడ్డ ఒక పరిశుద్ధమైన జీవితంగా మార్చబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా. ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితం అండి, ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ప్రియమైన బిడ్డలారా, ఎంతో గొప్ప అద్భుతకరమైన జీవితం ప్రియమైన బిడ్డలారా. నిజముగా అనేక మంది జీవితాలలో దేవుడి మందిరాన్ని ప్రేమించక వారి జీవితాలలో దేవుడికి ఆ అంతరంగంలో నివాస స్థలము లేక వాళ్ళు వేదన పడుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే ఆశ్చర్యాన్ని కలిగించే మాట నేను మీకు ఇంకొకటి కూడా పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. చూద్దామా ఈ మాట. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని, మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభు వద్దకు వచ్చువారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకంగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ మాట చూడండి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ప్రియమైన బిడ్డలారా. చూడండి ప్రియమైన, మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువు వద్దకు వచ్చిన వారై, ఈ లోకములో నీ మాట బాగలేదు, నీ క్రియ బాగలేదు, నీ పుట్టుక బాగలేదు, నీ భవిష్యత్తు బాగలేదు, అసలు నీ జీవితమే వేస్తని ఎంతోమంది ఎన్నో రకాలుగా నేను జీవితంలో మాట్లాడిండొచ్చు, బాధ పెట్టిండొచ్చు, నిందించిండొచ్చు, వ్యతిరేకించి ఉండొచ్చు ప్రియమైన బిడ్డలారా. అంతేకాదు, ఒకవేళ నీవే దేవుడి వాక్యానికి విరోధముగా యేసుక్రీస్తు గురించి తెలియనప్పుడు వాడిగా జీవించినప్పుడు నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి నీ శరీరాన్ని అపవిత్రపరుచుకొని నీ హృదయాన్ని అపవిత్రపరుచుకొని నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక ఆనందము లేక నీ జీవితం అంతా కూడా చేసిన క్రియలను బట్టి అవి నిన్ను గుచ్చుకుంటూ బాధపడుతూ ఉండొచ్చు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుడి వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుడికి విరోధమైన తప్పిదము చేసి ఆ పాపానికి చోటించి పాపిగా మార్చబడి ఆ పాపం ద్వారా శాపం లేమి దరిద్రత మన మీదికి దిగి వచ్చినప్పుడు అనేకులతో అనిపించుకుంటూ బ్రతకలేక చావలేక వేదనతో కుమిలిపోతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా దేవుడి వాక్యం నీతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతుంది ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుడి వాక్యం చెప్తుంది చూడండి, మనుషుల చేత విసర్జింపబడిన దేవుడి దృష్టికి ఏర్పరచబడిన చూడండి మార్చాలని ఆయన ఎంతో ప్రేమించాడు ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది దేవుడి దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాజుగు ప్రభు వద్దకు
వచ్చిన వారై ఆయనంట అమూల్యమైన సజీవమైన రాయి అంటే యేసుక్రీస్తు వారండి. అంటే ఎటువంటి వ్యక్తినైనా మార్చగలిగినటువంటి దేవాది దేవుడి ప్రియులారా, ఎంత పాపివైనా ఎన్ని భయంకరమైన విపత్తుల్లో ఉన్నా నీ స్థితిగతిని మార్చి నిన్ను నిలబెట్టేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారండి. అయితే ఆ అమూల్యమైన రాయి దగ్గరికి ఏ వ్యక్తి అయితే వచ్చినా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, ఆయన నిన్ను మార్చగలడు. నేను ఒక పనికొచ్చేటువంటి పాత్రగా యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా. చూడండి, ఈ మాటను కూడా నేను మీతో పంచుకుంటున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధము బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లుగా మీరు సజీవమైన రాళ్ళ వద్ద నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆ దేవుని వాక్యము ద్వారా, ఆ యేసుక్రీస్తు యొక్క మాట ద్వారా మన జీవితాలు మార్చబడి ఆయన గురించి తెలుసుకునే కొద్దీ, ఆయన గురించి వినడం మొదలుపెట్టే కొద్దీ, ఆయన మందిరములో ఆయన వాక్యాన్ని వినడం మొదలుపెట్టే కొద్దీ మన జీవితంలో ఏం జరుగుతుందంటే మన జీవితము, మన భవిష్యత్తు యావత్తు కూడా మార్చబడి ఆత్మ సంబంధమైన మందిరముగా మన శరీరములు, మన జీవితాలు యావత్తు కూడా మార్చబడి ఒక ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయంటే ప్రియమైన బిడ్డలారా, ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదకరం, ఎంతో గొప్ప దీవెన. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, 1 కొరింథీ 3:16 వాక్యాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఈ మాట చూడండి, ఎంతో గొప్ప మాట అని చూడండి. మనము దేవుడి మందిరాన్ని ప్రేమించి దేవుడి మందిరములోని దేవుడు నిలబెట్టిన ప్రవక్తల దేవుడి వాక్యము ద్వారా ఆ మాటలు వినడం వల్ల దేవుని వాక్యము, ఆ అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు, విలువైన మాటలు, జీవము గల మాటలు, శక్తితో నింపబడిన మాటలు మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ మాటలు మన జీవితాన్ని ఏం చేస్తున్నాయంటే ప్రియమైన బిడ్డలారా, చీకటిని యావత్తు తొలగిస్తున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఆ దేవుని ఆలయమై ఉన్నారనియు. చూడండి, మీరు దేవుని ఆలయము, మీరు దేవుని ఆలయం. మీ మాట చూడండి, ఎంత గొప్ప మాట. మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. దేవుని వాక్యం నీలోనికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము జీవము కలిగిన వాక్యమై ఆ వాక్యము నీలో నివసిస్తుందని నీకు అర్థమవుతుందంట. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తితో దేవుడు ఎప్పుడు కూడా జీవించాలని ఆశ కలిగి ఉంటాడండి. ఎప్పుడు దేవుడు నీలో జీవిస్తాడు తెలుసా అంటే, దేవుడి వాక్యాన్ని నీ హృదయంలో ఎప్పుడైతే చోటిస్తావో, ఆ వాక్యాన్ని హృదయంలో ఎప్పుడైతే చేర్చుకుంటావో, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం ద్వారా నీ జీవితంలో ఒక ధైర్యం ఉంటుంది, ఒక పరిశుద్ధంగా నేను జీవిస్తున్నాను అనేటువంటి ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ దేవుడి వాక్యము నీలో జీవిస్తే దేవుడే నీలో ఉన్నాడు కాబట్టి నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్నటువంటి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుని ఆత్మ నీలో నివాసం చేసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, నీ మాట మారుద్ది, నీ ఆలోచన మారుద్ది, నీ తలంపు మారుద్ది, నీ అడుగులు మార్చబడతాయి. నీ జీవితమే ఒక ప్రత్యేకమైన రీతిగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఆనందముతో ఉంటుంది, ధైర్యముతో ఉంటుంది, నిరీక్షణతో ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, పరలోక సంబంధమైన వాటి వైపు చూస్తూ ఉంటుంది. అట్టి జీవితము ఈ ప్రపంచంలో ఎవరు జీవించలేరండి. చెప్పులు కొట్టి దేవుని కనపరుద్దామా? ఎందుకు ఎవరు జీవించలేరని చెప్తున్నా తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించి ఉన్నాడంట. ఆ వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి లోకాన్ని జయించిన వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క సమాధానం ఉంటుందండి, దేవుని యొక్క ఆశీర్వాదం బిడ్డ మీద ఉంటుందండి. ఆ వ్యక్తి యొక్క జీవితము దేవుడి చిత్తము పరిపూర్ణంగా భూమి మీద చేయడము, ఆ వ్యక్తి ఆ దేవుడి చిత్తం పరిపూర్ణంగా చేయడుగా ఆ వ్యక్తి తీర్మానం కలిగిన వ్యక్తిగా నిలబడతాడు ఈ భూమి మీద. ఆయన ఎందుకు ఆ వ్యక్తిని పుట్టించాడో ఆ వ్యక్తి ద్వారా ఆయనకు మహిమ కలుగుద్ది. అంతేకాదు ఆ వ్యక్తి జీవితము ఒక ధన్యకరమైన జీవితముగా మార్చబడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క జీవితము ధన్యకరమైన జీవితముగా మార్చబడకపోతే, దేవుడి వాక్యానికి ఆ వ్యక్తి హృదయంలో చోటివ్వకపోతే, అబ్బవాదికి ఆ వ్యక్తి జీవితంలో చోటిచ్చినట్లయితే ఆ వ్యక్తి జీవితం ఈ భూమి మీద ఎలా ఉంటుందంటే ప్రియమైన బిడ్డలారా, అతి భయంకరమైన పరిస్థితులు ఉంటుందండి. ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఆ లోక సంబంధమైన సాతాను ఆ వ్యక్తి హృదయంలోనికి ప్రవేశించి లోక సంబంధమైన వాటి వైపు తిప్పి ఆ వ్యక్తి జీవితంలో నెమ్మదే లేకుండా వెళ్ళిపోతుందండి. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఆ మహా గొప్ప దేవుడి మందిరంకి వెళ్ళినప్పుడు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల ద్వారా, ఆ మాటల ద్వారా ఆ వ్యక్తి జీవితంలో దేవుడి వాక్యము నివాసం చేసి ఆ వ్యక్తికి నెమ్మదినిచ్చి ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తూ
ఆ వ్యక్తిని ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కార్యము, ఈ వాక్యం ఈరోజు వింటున్నారు కదా ప్రియదేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనము మహా గొప్ప దేవుడి మందిరానికి వెళ్ళి దేవునితో ఒక మంచి సవాసాన్ని కలిగి ఉంటామో, ఆ వ్యక్తి జీవితంలో ఫస్ట్ దేవుడి భయము అనేది ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి విరోధం అనేది చేయకూడదు అనేది ఉంటుంది. దేవుని ఆత్మలో నీలో జీవించి నిన్ను చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తన కంట్రోల్కి తీసుకొని ఒక చక్కటి మార్గంలోకి నిన్ను నడిపించడం మొదలు పెడతాడండి. దేవుడి మందిరానికి వెళ్తే మన జీవితంలో వచ్చే దీవెనలు ఎన్నెన్నో ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నెన్నో. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వాక్యం. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వాక్యం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా చెప్తారా ప్రియదేవుని బిడ్డలారా? చూడండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? చూడండి, ఈ మాట చాలా ఆశ్చర్యం అండి. చాలామంది జీవితాలలో వారికి తెలియదు. దేవుని సంపూర్ణంగా నమ్మి విశ్వసించి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నప్పుడు మళ్ళీ నేను చెప్తున్న ఈ మాట, తన్ను తానుగా దేవునికి అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది, నేను దేవుని సొత్తు అని అర్థమవుతుందండి. మీరు చూడండి మాట, మీ దేహము దేవుడి వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎరుగరుగా. ఈ మాట చూడండి, మీరు దేవుని వలన ఈ దేహము అనుగ్రహింపబడినది నువ్వు ఎరిగినట్లయితే ఇది దేవుంది, నా దేహము దేవుంది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నిజముగా నీ జీవితము ఒక ధన్యకరమైన జీవితముగా మార్చబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తాను చాలా జాగ్రత్తగా. నన్ను చేసింది ఎవరంటే మనుషులు ఎవరు కూడా కాదండి. అమ్మ కాదు, నాన్న కాదు, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా కాదు. చేసింది ఎవరు అంటే దేవుడు అండి. దేవుడు తన చేతులతో మనల్ని చేశాడు. ఆయన ఫింగర్ ప్రింట్స్ మన మీద ఉన్నాయి ప్రియదేవుని బిడ్డలారా. అందుకే మనం ఏది చేసినా కూడా దేవునికి తెలుసు. ఈ సత్యము నువ్వు తెలుసుకున్నట్లయితే నీ దేహము దేవుడి వల్ల నీకు అనుగ్రహింపబడినది, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి నీ దేహము ఆలయం ఉన్నదని తెలుసుకున్నట్లయితే రియల్లీ గ్రేట్, నువ్వు ధన్యురాలి ప్రియదేవుని బిడ్డలారా. ఈ జ్ఞానము చాలా మందికి లేక, ఈ భయము చాలా మందికి లేక, నువ్వు దేవునిచే కలగజేయబడ్డావు అనే సత్యము చాలా మందికి తెలియక తన దేహాన్ని తన హృదయాన్ని చెరుపుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇదేం కాదులే, ఇంకేమవుతుందిలే, అబద్ధమేగా, మోసమేగా, దొంగతనమేగా, పాపమేగా, రహస్య తప్పిదమేగా అనుకుంటూ తన్ను తాను నాశనం చేసుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు ప్రియదేవుని బిడ్డలారా. అయితే జ్ఞానము పొందుకున్న వాళ్ళు, అయితే నిజ దేవుని తెలుసుకున్న వాళ్ళు, అయితే క్రీస్తుని వెంబడించిన వాళ్ళు, క్రీస్తు వాక్యము హృదయంలో చేర్చుకున్న వారు, వారి జీవితంలో ఒక బలమైన గొప్ప కార్యం ఏంటన్నా ఉందా అంటే ప్రియదేవుని బిడ్డలారా, వారి దేహము దేవుని వలన వారికి అనుగ్రహింపబడిందని వారు ఎరిగిన వారిగా ఉంటారు. రెండోది, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి వారి దేహము ఆలయం ఉన్నదని వారు ఎరిగి ఉంటారు. మూడోది ఏంటి తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, చూడండి, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చపలు కొట్టి దేవుని కనపరుస్తారా? మూడో మాట, అసలు నువ్వే కాదు. ఏంటి నీ పట్ల దేవుడి ప్రణాళిక ఏంటి? ఒక్క యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆయన ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే అసలు నువ్వు కాదంట. రెండోది ఏంటంటే ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి దేవుడు నిన్ను కొన్నాడు కాబట్టి నీవు ఆయన సొత్తు. హల్లెలూయా చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఆయన సొత్తుగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో ఒక ఘనమైన జీవితం భూమి మీద జీవించడం జరుగుతుంది ప్రియదేవుని బిడ్డలారా. అందుకే నీ జీవితంలో ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటికాడికి చాలా ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమిస్తావంటే దేవుడి మందిరాన్ని, దేవుడి వాక్యాన్ని, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని, దేవుడిని చిత్తము చేయుటకు సిద్ధపడగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఎందుకు తెలుసా? నీ దేహముతోనూ నీ ఆత్మతోనూ నీవు దేవుని మహిమపరిచే వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. మళ్ళీ ఇంకొక మాట నేను మీతో చెప్పాలి అంటే, దేవునికి పనికొచ్చే ఒక పరిశుద్ధమైన ఘనమైన దేవుడు వాడుకునేటువంటి ఒక గొప్ప పాత్రగా నీ జీవితం మార్చబడుతుంది ప్రియదేవుని బిడ్డలారా. ఎట్టి గొప్ప ధన్యత కావాలి అంటే దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి మందిరాన్ని ప్రేమించి అపోస్తులు ప్రవక్తలు వేయబడినటువంటి ఆ పునాదుల మీద మీరు కట్టబడినప్పుడే మీ జీవితాలు
ఎంతో దీవెనకరంగా మార్చబడతాయి ప్రియమైన బిడ్డారా, ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఇంతే కాదు కానీ ఇంకా ఎన్నెన్నో దీవెనలు మీ మీదికి దిగి వస్తాయి ప్రియమైన బిడ్డారా. దేవుడి మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే నీ జీవితంలో నీకు తెలియని ఎన్నో సంగతులు అండి, ఎన్నెన్నో సంగతులు. నీకు జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, తెలివి వస్తుంది, ధైర్యం వస్తుంది, పరిశుద్ధత వస్తుంది, పవిత్రత వస్తుంది. నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు, దేవుని చిత్తములో అడుగులేసే వ్యక్తిగా మార్చబడతావు, దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు, నువ్వు తల ఎత్తుకునేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియమైన బిడ్డలారా, దేవుడి మందిరములో నువ్వు నాటబడితే నువ్వు వర్ధిల్లడం మొదలు పెడతావు. ప్రియమైన బిడ్డలారా, దేవుడి మందిరములో నాటబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుడి మందిరములో నాటబడినట్లయితే నువ్వు అపోస్తలుడు కావచ్చు, ప్రవక్తవు కావచ్చు, దైవజనుడు కావచ్చు, అంతేకాదు దేవుని పరిచారకుడిగా మార్చబడచ్చు, దేవుని ప్రవక్తిగా నువ్వు మార్చబడచ్చు. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, వరములు పొందుకోవచ్చు, దర్శనములు పొందుకోవచ్చు, ప్రత్యక్షతలు పొందుకోవచ్చు. నీ జీవితంలో తెలియని ఎన్నో సంగతులతో నీవు ఆత్మ సంబంధమైన వరములతోనూ దర్శనములతోనూ ప్రత్యక్షతలతోనూ నింపబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా చెప్పమంటారు ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుడి మహా గొప్ప మందిరములకు వెళ్ళి దేవుడి వాక్యము వినడం మొదలుపెట్టే కొద్దీ పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి పరలోక సంబంధమైన దర్శనాలు కూడా నువ్వు చూడగలుగుతావు. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో జరగాలి అంటే ఆ మహా గొప్ప దేవుణ్ణి ప్రేమించి, ఆయన మందిరాన్ని ప్రేమించి, ఆయన సంఘాన్ని ప్రేమించి, అపోస్తులు వేసిన పునాది మీద నువ్వు కట్టుకుంటూ సరిచేయబడుతూ ఎందులో తప్పిపోతున్నావో, ఎందులో నువ్వు ఏ విధంగా ఉన్నావో నిన్ను నువ్వు సరిచేసుకుంటూ దేవుని పాదాలు పట్టుకుంటూ ఆయన మార్గంలో నడిచినట్లయితే నిజముగా నువ్వు ధన్యుడివి, ధన్యురాలివని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభా, నిజముగా దేవుడి మందిరాన్ని ప్రేమిస్తే నాయన ఎంతగా దీవిస్తావో ఈరోజు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ కరుణాహస్తాన్ని చాపండి నాయన. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్మ బలమైన కార్యము జరిపించండి నాయన. మహా గొప్ప దేవుడి మందిరములోని మేళ్లతో నింపండి నాయన, సమాధానముతో నింపండి, ధైర్యముతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి నాయన. నిజముగా మందిరములో అడుగు పెట్టక ఎన్ని దినములు అవుతుందో ప్రభువా, అయ్యా బిడ్డలను ప్రత్యేకించి దర్శించమని ప్రార్థన చేస్తున్నా నాయన. నీ మందిరము సంతృప్తితో నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ మందిరములోని మేళ్లతో నీ బిడ్డలను నింపమని ప్రార్థన చేస్తున్న ప్రభా. ప్రవక్తలు అపోస్తులతో కట్టుబడుతున్నటువంటి ఆ యొక్క మాటల ద్వారా నాయన, అయ్యా నీ బిడ్డలు షట్రటౌటకు కృప చూపించండి నాయన. అంతేకాదు నీ బిడ్డల జీవితంలో నెమ్మది, శాంతి, విడుదల, ఆశీర్వాదం దయచేయండి నాయన. ఏవైతే నీ బిడ్డలు తండ్రి అయ్యా నీ బిడ్డల జీవితంలో ఏవైతే కోల్పోయారో అవి డబల్గా పొందుకోవడానికి సహాయం చేయండి. ముయ్యబడ్డ గర్భాలని తెరవండి, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బాగు చేయండి నాయన. అంతేకాదు నా ప్రభా తండ్రి, అంతేకాదు చేతి పనులు, వ్యాపారములు, ఉద్యోగములను ఆశీర్వదించండి. కోర్టు కేసులో నీ బిడ్డలకు ఘన విజయం ఇవ్వండి నాయన. నీ బిడ్డలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా తొలగించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీ బిడ్డల చుట్టూ నీ కంచె వేయండి నాయన. బలమైన నీ ఆత్మతో నింపండి నాయన. నీ కృపా బాహుల్యముతో నీ బిడ్డలు యేసు నామములో వర్ధిల్లింపబడుదురుగాక అని ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్.